దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనము. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఇక్కడ వాగ్దానం మనం గమనించినట్లయితే ఇక్కడ గొర్రెల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మంచి మేత గల చోట వాటిని నేను మేపుతాను. మేత ఎక్కడైతే మంచి దొరుకుతుందో, గడ్డి ఎక్కడ దొరుకుతుందో, అది పిచ్చి పిచ్చి గడ్డి కాదు, కానీ మంచి గడ్డి, మంచి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నేను తీసుకెళ్తాను, మేపుతాను. ఇజ్రాయేల్ యొక్క ఎక్కడట ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును. దేవునికి సమస్తం కలుగును గాక. ఉన్నత పర్వతముల మీద, గొప్ప గొప్ప పర్వతం మీద వాటికి దొడ్డి ఏర్పడును. అది వాటి ఉండే నివాసం ఏంటంటే అంత ఎత్తున ఉంటాయంట. అవి మంచి దొడ్డిలో పండుకొను. అక్కడ మంచి దొడ్డిలో పండుకొను. పర్వతాల మీద బలమైన మేతగల స్థలం ఉంది, అవి మేయును. దేవునికి స్తోత్రం. ఇంకా గమనించినట్లయితే 34:15లో నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే ఆ మంచి మేతగల స్థలంలోనికి, ఉన్నత స్థలంలో మంచి దొడ్డిలోనికి ఈ తీసుకెళ్ళేది ఎవరు, ఇలా చేసేవారంటే దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. దేవుడు చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, నేనే ఈ మాట చెప్పేది నీకు, భయపడ మాకు. ఇదే యెహోవా వాక్కు, ప్రభు యెహోవా వాక్కు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదండి. దేవుని బిడ్డలారా, ఒక గొర్రెలను మీద ఎంత దృష్టి పెడితే అంత దృష్టి పెడితే నీ మీద ఎందుకు పెట్టాడు దృష్టి? ఖచ్చితంగా పెడతాడు, ఖచ్చితంగా పెట్టి ఉన్నాడు. ఆ గొర్రెను నీకు ఉదాహరణగా తెలియపరుస్తున్నావు. నువ్వే గొర్రెవి. దేవుడు నీ మీద దృష్టి ఉంచున్నాడు. దేవుడు నీ మీద ఆయనకు ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారంగా నడుచుకుంటాడు. మంచి స్థలంలో తీసుకెళ్తాడు. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్తాడు. గడ్డి మేత ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు. నీకు కావాల్సిన ఆశీర్వాదం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు. ఆ చోటుకి తీసుకెళ్తాడు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక నీ మీద, నా మీద కలిగి ఉన్నాడు. గమనిస్తున్నట్లయితే దేవుడు నీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిన్ను పోషించును. ఎందుకంటే నా గొర్రెలు కాసే గొర్రెలు కాపరికి అనిపిస్తుంది, నా గొర్రెలు పుష్టిగా తినాలి, రోజు చక్కటి మంచి నీళ్లు తాగాలి అని చెప్పేసి గొర్రెల కాపరి తన గొర్రెల గురించి ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి సాధారణ గొర్రెల కాపరి ఆ విధంగా ఉంటే, మనందరి కొరకు ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు ఇంకెంతగా నీ మీద దృష్టి పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా దృష్టి పెడుతున్నాడండి. నీకున్న కష్టము, బాధ, బలహీనత నుంచి విడుదల ఇవ్వాలని ఈ గొర్రెలు ఉదాహరణ చేస్తూ తెలియపరుస్తున్నాడు. ఆ గొర్రెల కాపరికి ఏ విధంగా అయితే గొర్రెల మీద ఎంత ఇష్టము, ప్రాణం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, నా దేవుడు ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. మనకు, నీకు, నాకు కాపరిగా ఉన్నాడు. మరి ఈ గొప్ప కాపరిని నీ మీద దృష్టి పెట్టాడండి. ఎక్కడ తీసుకెళ్ళాలి నా కుమారుడిని, ఏ చోటు తీసుకెళ్తే మంచిది? గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడ తీసుకెళ్తే మంచిదో, గడ్డి ఎక్కడుందో, నీళ్ళు ఎక్కడుందో అని చెప్పేసి దొడ్డిలోనికి ఎలా చేర్చాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఆ యొక్క గొర్రెల కాపరి ఆ విధంగా దృష్టి పెడితే, మన కాపరి, గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు ఇంక నీ మీద దృష్టి పెట్టడా? ఖచ్చితంగా దృష్టి పెడతాడు. ఇజ్రాయేలుకు ఉన్నత స్థలం మీద వాటి దొడ్డి ఏర్పడి ఉంటున్నాడు కదా. ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను, ఉన్నతమైన స్థాయిలోనికి నేను తీసుకెళ్తానని గొప్ప ధైర్యపరిచే మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఎందుకు ధైర్యం పుచ్చాడుతావు, ఎందుకు బలహీనపరచబడతావు? దేవుని చూడు, ధైర్యంగా ఉండు. తద్వారా మన జీవితాలు మార్చబడతాయి. నీకున్న కష్టం నిజమే, నీకున్న బాధ నిజమే, నీకున్న సమస్య నిజమే, కానీ ఆకాశ పక్షులు విత్తవుకోయమన్నాడు. వాడికి చింత లేదు, వాడికి బాధ లేదు. మరి నువ్వెందుకు బాధపడుతూ కూర్చుంటావు? ఆకాశ పక్షులు దేవుడు పోషిస్తుంది. దేవుడు నిన్నెందుకు పోషించాడు? అడుగు జంతువునే పోషించాడు, నిన్నెందుకు పోషించాడు? ఖచ్చితంగా పోషిస్తాడు. నీ మీద ఒక ప్రత్యేకమైన సపరేట్ స్పెషల్ ఫోకస్ దేవుడు ఏర్పాటు చేసి, ఎక్కడైతే మంచిది నా కుమారుడు, ఎక్కడుంటే మంచిది, ఏ ప్లేస్కి వెళ్తే మంచిది, ఏ ప్లేస్కి వెళ్ళిపోతే మంచిది కాదు, ఏ వైపు వెళ్తే ఆశ్రయించబడతాడు, ఏ వైపు వెళ్తే శపించబడతాడేమో అని చెప్పేసి దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఉన్నత స్థలం మీద గొర్రెలకు దొడ్డి ఏర్పడినట్టుగా నిన్ను కూడా ఉన్నత స్థలం మీద ఎక్కించి అక్కడ నీకు గొప్ప నివాసం, పరలోక భవంతుల దేవుడు ఇచ్చును గాక. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని ఏమాత్రము నిర్లక్ష్యపరచక ధైర్యంతో నమ్మి ముందు సాగుదాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, నాడు స్తోత్రం చేస్తుంది. ఒక గొర్రెల కాపరి గొర్రెల మీద దృష్టి పెట్టి ఏ విధంగా అయితే ఆ పచ్చిక ఉన్న చోటికి, నీరున్న చోటికి తీసుకెళ్తాడు ప్రభు తండ్రి. అయినా రోజు ప్రభు మా మీద ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసి ప్రభు తండ్రి
మమ్మల్ని పోషిస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం చేశాం తండ్రి. ఇదంతా మా జీవితాల్లో గుర్తుని గొప్ప కార్యం జరిగింపచేయండి, సహాయం తెచ్చేయండి. ఈ వాక్య వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగింపజేసి ఈ నా మహిమార్థం మేరకు వాళ్ళకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్నే హెచ్చిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి విడుకుని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.